పద్మ అవార్డు గ్రహీతలను సత్కరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరగనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అవార్డు గ్రహీతలను సత్కరించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 మందికి పద్మ అవార్డులు దక్కాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవికి కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించింది. వెలుగు లక్షణమే వ్యాపించటం, అలా వ్యాప్తి చెందే కళలు అందరినీ ఆనందింపచేయాలని ఆశిస్తూ ज्योति से ज्योति जगाते चलो, ज्ञान की गंगा बहाते चलो. సాహిత్యమైన సంగీతమైన సంస్కృతిలోని ఏ పార్శ్వమైన ఒక సంస్కార గంగగా ప్రవహించాలి. అలాంటి జ్యోతిని వెలిగించిన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయ సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ మంత్రి వర్యులు, ఇంకా పెద్దలు వెంకయ్యనాయుడు గారు, చిరంజీవి గారు, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో వెండి తెరపై ఎంత అద్భుతంగా నటిస్తే అంత స్టార్ అయిన సినీ కథానాయకుడు, గుండె తెరపై ఎంత తడితో జీవిస్తే అంత మేరునగ ధీరుడైన ప్రజాసేవా నాయకుడు. అదు సినీ కథానాయకులు, ప్రజాసేవా నాయకులు కలిసి ఉన్న ఈ వేదికను తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రులు, సభాధ్యక్షులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారి స్వాగత వచనాలు. మౌలిక సదుపాయాల కల్పనతో భౌతిక అభివృద్ధి ఎంత ప్రధానమో, మరి ఇలాంటి సంస్కృతిని కాపాడే బౌద్ధిక వికాసం కూడా అంతే ప్రధానమని భావించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ మంత్రివర్గం దేశంలో ఎక్కడా లేని విధంగా అలా పద్మశ్రీ అవార్డు ప్రకటించబడిందో లేదో వ్యక్తిగతంగా పెద్దల ఇళ్లకు వెళ్ళి శుభాకాంక్షలు అందించటం, మరి ఈరోజు ఇంతమంది ముందు ఇంత కనుల పండుగైన కార్యక్రమం నిర్వహించటం, ఇది తెలంగాణ రాష్ట్ర ఉత్సవంగా మీకు తెలియచేస్తూ ఇప్పుడు ఆత్మీయ దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఈ వేదిక పైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల్ని సత్కరిస్తారు. రమణమ్మ, రంగయ్య నాయుడుల పుణ్యపు కడుపున పుట్టిన బిడ్డడు, త్రిభాషా యోధుడు, అందరికీ ఆమోదయోగ్యుడు పెద్దలు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారిని సవినయంగా సాదరంగా ఆహ్వానిస్తోంది సన్మాన వేదిక. భాషపై అద్వితీయమైన పట్టు, మాటల కనికట్టు, పద్ధతి లేనితనం పనిపట్టు, మనదైన తెలుగు కట్టు బొట్టు, విద్యార్థి నాయక దశ నుంచి రాజ్యాంగ ఔన్నత్య పదవి ఉపరాష్ట్రపతి దాకా తిరుగులేని హిట్టు, సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి అన్నారు, వారి మాటలు వేగంగా స్వారీ చేసే గుర్రంలా సాగుతాయని. అలాంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారు పద్మ విభూషణ్ అవార్డును సొంతం చేసుకున్న సందర్భం. ఈ సన్మానంలో మనం సైతం పాలు పంచుకున్నాం కరతాళ ధ్వనులతో. గౌరవనీయులు, ఆదరణీయులు వెంకయ్యనాయుడు గారికి మరోమారు సహృదయ నమస్సులు, శుభాకాంక్షలు అందజేస్తూ, మనం ఏదైనా ఇంగ్లీష్ పదం కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం. MEGA అనే 4 అక్షరాలని గూగుల్లో కొడితే గ్రేట్ అనే అర్థం వస్తుంది కదా. బహుశా ఇంకో 10 ఏళ్ల తర్వాత మెగా మీనింగ్ అని కొడితే చిరంజీవి అనే అర్థం వస్తుంది. అలాంటి చిరంజీవి గారిని ఆహ్వానిస్తుంది వేదిక. కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా కోసం ఒక క్రమశిక్షణతో, పట్టుదలతో, సహనంతో, వినయంతో చేస్తున్న కృషి ఆంగికానికి అందం, వాచికానికి వైభవం, ఆహార్యానికి హుందాతనం, సాత్వికానికి సమున్నత స్థానం సొంతం చేసిన మన చిరంజీవి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు, సాంస్కృతిక శాఖ మంత్రులు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు CS గారు హృదయపూర్వకంగా అభినందించారు. వారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు
పద్మ విభూషణులు ఇరువురికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం శుభాకాంక్షలు అందజేద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు గ్రహీతలు 6గురిని ఆహ్వానించింది. గడ్డం సమ్మయ్య గారు చిందు యక్షగాన కళను 5 దశాబ్దాలుగా ప్రదర్శించి ఈ పల్లె కళ, మనదైన జానపద కళ అంతరించిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వారిని పద్మశ్రీ వరించింది. ఆ శ్రమ ఫలంగా మన కళల తల్లి సరస్వతీదేవి ఆశీర్బలంగా జానపద చిందు యక్షగానం, చిందు అన్న పదంలోనే ఉంది. మరి అందవేసిన కళాకారుడు చిందు గడ్డం సమ్మయ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న కళాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలతో స్థపతి వేలు ఆనందాచారి గారిని ఆహ్వానిస్తోంది వేదిక. స్థపతి వేలు ఆనందాచారి గారు మన యాదగిరిగుట్టు, కొండగట్టు, వేములవాడ, బాసర్ ఈ అన్ని దేవాలయాల నిర్మాణంలో శిల్పకళ విభూషణుడిగా అవార్డు అందుకున్న వారు మరి శిల్పకళలతో ఆ ఆలయాల నిర్మాణంలోనూ పునర్నిర్మాణంలోనూ తమదైన కళను ప్రదర్శిస్తున్నారు. ఎం వేలు ఆనందాచారి ఆలయ నిర్మాణాల్లోనూ పునర్నిర్మాణాల్లోనూ కీలకంగా పనిచేస్తున్న వీరు ఇప్పుడు వేలు ఆనందాచారి శిలలు వారితో పలుకుతాయి, వారి వేళ్ల మధ్యన ఉలి ఒక కలంలా పరవశించిపోతుంది. ఆనందాచారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో ఇప్పుడు దాసరి కొండప్ప గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కొండప్ప గారు తంత్రి వాద్య నిపుణులు. ఇప్పుడు కేతావత్ సోమ్లాల్ గారు అవార్డు అందుకుంటున్నారు. బంజారా భాషలో భగవద్గీతను ప్రజలకు అంకితం చేసిన సోమ్లాల్ గారు. దాసరి కొండప్ప గారు అది సోమ్లాల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్ష. వందలాది బంజారా గీతాల్ని, బంజారా సంస్కృతిని సంగీతమయం, సాహిత్యమయం చేసిన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలతో తంత్రి వాద్యమైన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప ఆ కళను మనం బతికించుకోవాలి, ముందు తరాలకు అందించుకోవాలన్న సంకల్పంతో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జానపద కళల పరిరక్షణ కోసం చేస్తున్న కృషి. మీ స్పందనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన చేతిలో ఉన్న తంత్రి వాద్యం ఆయన సొంతంగా తయారు చేసుకున్నాడు. మనం మామూలుగా మనకు కావాలంటే ఏ కోటికో సుల్తాన్ బజార్కో పోయి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కొనాలి, కానీ కొండప్ప సొంతంగా తయారు చేసుకున్నాడు. అది సొరకాయ ఎండబెడితే సొరకాయను స్వరకాయగా మార్చాడు. సొరకాయలోని స్వరకాయాన్ని ఆయన తర్వాత ఉమామహేశ్వరి గారు హరికథ అనగానే గుర్తొచ్చేది ఆదిభట్ల నారాయణదాస్ గారు. అయితే మరి అలాంటి ఒక అద్భుతమైన సర్వరాయ హరికథ పాఠశాలలో విద్యార్థినిగా ఆచార్యులుగా ఉండి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, ఇంగ్లాండ్లో, కౌలాలంపూర్లో, సింగపూర్లో తెలుగు సంస్కృత భాషల్లో హరికథా గానాన్ని అందచేసి అందరి అభినందనలు అందుకున్న కళాకారిణి ఉమామహేశ్వరి గారు. ఉమామహేశ్వరి మేడంకి హృదయపూర్వక శుభాకాంక్ష. భారత భాగవత రామాయణ ఇతిహాసాల్ని, చారిత్రక గాథల్ని అలలు అలలుగా, కళలు కళలుగా పర్యాప్తం చేస్తున్న కళారూపాల్లో హరికథా గానం ఒకటి. ఉమామహేశ్వరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలతో కూరెళ్ల విఠలాచార్య గారిని ఆహ్వానిస్తున్నాను. మీరు చప్పట్లు కొట్టకుండా ఉండలేరు. దాదాపు 90వ దశకంలో ఉన్నారు, 80+. రిటైర్ అయిన తర్వాత ఆయన ఇల్లునే గ్రంథాలయంగా మార్చి 2 లక్షల పుస్తకాలు సేకరించారు.
మనం భిక్ష అనే పదం వింటాం. అయితే కూరెళ్ల విఠలాచార్య గారు ఒక కొత్త పదాన్ని కాయిన్ చేశారు. అది గ్రంథ భిక్ష. అంటే అందరి దగ్గర పుస్తకాలు సేకరించి 2 లక్షల పుస్తకాల్ని వారు ఇప్పుడు మరొక ప్రత్యేకమైన అంశంతో వేదిక మిమ్మల్ని అలరించనుంది. 25 లక్షల రూపాయలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్గ సభ్యులు, గౌరవనీయుల మంత్రివర్యులు అందరూ కళాకారులు అందజేస్తారు. పద్మశ్రీ అవార్డీస్కి 25 లక్షల విఠలాచార్య గారికి నమస్సులు. కళాకారులు కొన్ని ఛాయాచిత్రాలు అందంగా ఉంటాయి, అవి బృందంగా ఉంటేనే. అందుకని కళాకారులందరినీ ఇరువురు పద్మ విభూషణులు, 6 పద్మశ్రీలు, వందలాది చప్పట్లు. ఈ జై చిరంజీవ అనే నినాదం ఈరోజు ఒక చిరంజీవి గారికే కాదు, కళ్ళలన్నీ చిరంజీవంగా ఉండాలి అనే ఒక అభినందనగా, మరి సహృదయాల ఆశీస్సుగా భావించాలి. ఇప్పుడు ఎవరిని చూస్తే మనకు ఒక సెలబ్రేషన్లా ఉంటుందో వాళ్ళనే సెలబ్రిటీ అంటాం. సో ఇంతమంది సెలబ్రిటీస్ ఒకేసారి వేదిక పైన ఉండడం ఆనందంగా భావిస్తూ పద్మశ్రీ అవార్డు గ్రహీతల తృప్త సుందర, అదిగో పెద్దలు గౌరవనీయులైన హనుమంతరావు గారు వేదికపైకి వేయించేసి వెంకయ్యనాయుడు గారిని పుష్పగుచ్చంతో అభినందిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. పద్మశ్రీ పెద్దలు హనుమంతరావు గారికి నమస్సులతో పద్మశ్రీ అవార్డు గ్రహీతల స్పందనలు. గడ్డ సమయ్య గారు కొన్ని గంటల పాటు పాడగలడు, కానీ ఇప్పుడు కొన్ని సెకండ్లలోనే పాడి ఆ గంటల మాధుర్యాన్ని మనకు అందింపజేస్తారు. ఏమి ఇట్టి శృంగారమైనటువంటి అరణ్యములోన చెల్లెలతో అలరాడుచున్నది యువతి ఇంటి. ఎన్నడూ చూడని లావణ్యం, ప్రాణం పోసిన బంగారం బొమ్మ, మెరుపులు నేర్చిన మెరుపు తీగ, అవన్నీ తలానికే అవతరించిన అప్సరస ఎవరు? ఆ దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసయా? మదన మనోహర సుందర నార్యా? మయూరాల నర్తకివా? కోకిలకే గలమిచ్చిన కలకంటివా సుందరి? యవనమాత వ్యర్థముగా, యవనమాత వ్యర్థముగా ఎందుకు గడిపెవ మోహనాంగి? మహా జవ్వని వై ఒంటరిగా ఉండనేలా? ఆ పువ్విలి కాడు బాణమును పూనియు నిన్ను గనివేయుచుండెనా? పూల తోటలోన దవ్వున చేరుమి తరుణీ మనిరో.
రావే నా రతనాల మొలుక, నా రామ చిలుక. ఈనాడు నాకు ఈ పద్మశ్రీ అవార్డు రావడం, ఒక మారుమూల పల్లె ప్రాంతాలలో ఉండే హరిజనులని ఆశించి జీవితాన్ని కడుతుర్లభంగా గడుపుకునేవాడిని. మరి ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేత నాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మంత్రివర్గానికి మరియు అందరికీ నా కళాభివందనాలు తెలుపుతున్నాను. సమ్మయ్య గారికి ధన్యవాదాలతో శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే ఒక కొత్త అందాన్ని తెచ్చారు అన్న పాట అందరికీ తెలుసు. అలాంటి శిల్పి స్థపతి వేలు ఆనందాచారి గారి క్లుప్త సుందర సందేశం. సభకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వారికి, సభలో ఆశీనటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేల అందరికీ కూడా మొట్టమొదట వాళ్ళందరికీ కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క మన తెలంగాణ ప్రభుత్వం వారు మన కళాకారులను ఏదైతే ఈ వికసించే ఈ పద్మాలను వాళ్ళు ఏ విధంగా అక్కను చేర్చుకుని అట్టడుగున ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి కళాకారులను పైకి తీసి వాళ్ళందరినీ గుర్తించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వారికి అనేకమైన శతమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారు మరింకా ఈ యొక్క కళాకారులను, శిల్ప కళాకారులను అభివృద్ధి పథంలో నడిపించడానికి వారి యొక్క కృషి. ఇదే కాకుండా యాదాద్రి దేవాలయం మీరు చూసే ఉంటారు. వాటి యొక్క అభివృద్ధిలో కారణంగా నేను నిరంతరం అక్కడ రాత్రి పగలు కష్టపడడం జరిగింది. ఆ యొక్క దేవాలయం కూడా నిజంగా 3 పూలు 6 కాయలు తిరుమల తిరుపతి దేవస్థానం లాగా వెలగబోతుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి మనకు 2వ తిరుపతిగా పేరు పంచుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు వారికి మెండుగా పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వారికి, సభ వాళ్లకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆనందాచారి గారి ఆనంద ప్రకటనకు ధన్యవాదాలతో హృదయ తంత్రులే వీణగా మీటితే తప్ప కళ పండదు. అలాంటి తంత్రి వాద్య కళాకారులు పెద్దలు దాసరి కొండప్ప గారు.